शिवाय गुरवे नमः। 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 అందరూ దోషాలు ఎలా పోతాయని అంటారు. ఉమ్. దోషాలు తెలిసిన వాళ్ళు కూడా అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఒక 10 ఏళ్ళు వచ్చిన వాడు అనంటే 5, 6 ఏళ్ల నుంచి వాడికి తెలుసు వాడు చేసేది తప్పని కానీ మాట్లాడేదని కానీ వాడు చెప్పేది అబద్ధం అని కానీ ప్రతి వాళ్ళకి తెలుసు. దోషాలంటే వేరే ఏమున్నాయి? ఈ అసత్యం పలకటమే పెద్ద దోషం. అనవసరమైన కోపాలు, మాట చేతులతో అవతల వాళ్ళని బాధ పెట్టడం. హింస అన్నా బాధ అన్నా ఒకటే. అయితే ఇవి తెలియనివా? అందరికీ తెలిసిందే. అసత్యం పలకకూడదని తెలుసు. అనవసరమైన మాటలు, కోపతాపాలు కానివ్వండి, ద్వేషాలు కానీ అది తెలుసు. అయితే ఇవన్నీ పరమదోషాలు. ఇవి అద్వైతానికి లేశమాత్రం కూడా ఉండకూడదు అనే విషయం కూడా మీ అందరికీ స్పష్టంగా తెలుసు. ఎందుకంటే బాహ్యం గురించి ఎంత చెప్పుకున్నా అది అంతే. దాని గురించిన చింత ఎందుకు మనకి? అండ్ ఇక్కడ దోషాలు తెలిసి గురువులని దోషాలని తీసేయండి గురువు గారు అంటే అర్థం ఉందా? ఎందుకంటే తెలుసు. తెలిసి మీరు దోషాలు చేస్తున్నారు. గురువులకి అబద్ధాలు చెప్తారు. మీకు మీరు చెప్పుకుంటారు రకరకాలు. పోనీ ఆ అసత్యం వలన ఎంత లాభం పొందుతున్నారు? క్షణికమైన లాభం కూడా ఉంటుంది అంటే అది అసత్యమే. అది కూడా కేవలం అవతల వాడు మిమ్మల్ని మంచి అనుకోవాలనో ఇక ఏదో ఒక ఇది అంతే ఆసక్తి. దాని వలన రకరకాలైన అబద్ధాలు, ఎన్ని రకాల అబద్ధాలు, ప్రగల్భాలు, అనవసరమైన కోపతాపాలు, ఈ మాటలతో చేతలతో హింస పెట్టడం. దేనికి హింస? అంటే అవతల వారు బాధపడే మాట ఎందుకు అనాలి? మీరు ఆల్రెడీ బాధపడ్డారు అంటే ఆ బాధ ఏమిటో మీకు తెలిసినప్పుడు అవతల వాళ్ళని ఎందుకండి బాధ పెట్టాలి? అయితే ఇక్కడ అనొచ్చు, వాడు అన్నాడు కాబట్టి నేను వాడిని మళ్ళీ అన్నానండి, ఎంతకని ఓపిక పడతానని మీరు అనవచ్చు. కానీ మీరు సాధకులు అన్న విషయం మర్చిపోతే ఎలాగా? సాధకులు కాకపోయినా భగవద్భక్తులా కాదు, ఇది మీరు బాగా చేసుకోవాలి. నాకు నేను పూజించే ఆరాధించే దైవం అంటే అసలు అచంచలమైన భక్తి అన్నవాడు ఎవడు ఇలాంటి పనులు చేయ. దేవుడు ఎప్పుడన్నా మిమ్మల్ని తిట్టాడండి? మీరు అసత్యాలు ఆడుతున్నారని తెలుసు, ఏమేం చేశారో మీ దోషాలు మీకు తెలిసినప్పుడు మీ భగవంతుడు మిమ్మల్ని శిక్షించాడు అప్పటికప్పుడు? లేదు గురు. అవన్నీ ఆయన పెట్టాడు. కర్మలు ఉన్నాయి, కర్మలు అనుభవించక తప్పదు. మీరు బాధపడటము కర్మే, తర్వాత ఇది లేదు అది లేదు అనుకోవటము కర్మే. ఈ స్థితి, మీరు ఉన్న స్థితి, ఇంకా నేను గొప్పగా ఉండవచ్చు అనుకుంటున్న స్థితి ఏదైనా ఇవన్నీ కూడా కర్మలే. మరి ఈ కర్మలు దాటించడానికి పరమాత్మ మీకు ఏ విధంగా సహాయపడతాడు? అసలు ఛాయిసే లేదు. ఎందుకంటే మీకు మీరే కర్మలు పెంచుకుంటున్నారు తప్ప తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తగ్గించే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు కనీసం అంటే ఒకవేళ సాధన కాకుండా ఉంటే అట్లీస్ట్ వచ్చే జన్మలో అయినా ఉన్నత జన్మ అంటే మీరు కోరుకుంటున్న డబ్బులు కష్టాలు లేకుండా ఉండటం అలాంటివి ఏమన్నా సంభవించవచ్చు గాక. కానీ మీరు అదేది చేయకుండా
ఒక మూల అంటే నోటితో పరమాత్మను ప్రార్థిస్తూ అదే నోటితో అంటే ఏ పరమాత్మనైతే మీరు ప్రార్థిస్తున్నారో ఏ నోటితోటి దాన్ని మళ్ళీ అశుభ్రం చేస్తున్నారు. పవిత్రమైంది అక్కడ. మీరు ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క నామస్మరణ కానివ్వండి ఏదైనా సరే స్తోత్రాలు చేసినప్పుడు అది మిమ్మల్ని లోపల కూడా శుద్ధి చేస్తుంది. ఏనుగు ఏం చేస్తుందంటే నదిలోకి వెళ్ళి నీళ్లు పోసి శుభ్రం అయ్యి మళ్ళీ వచ్చి ఏం చేస్తుందో తెలుసు కదా. అదే విధంగా ఆ యొక్క నామస్మరణతో పరిశుద్ధం కాబడిన మీ యొక్క అన్ని దేహం మొత్తం ఇది అది అని కాదు, మరలా మీరు ఇలాంటి అసత్యాలనండి ప్రగల్భాలనండి ఏదైనా సరే దోషాలు మీకు తెలియంది ఒక్క దోషం కూడా మీరు చేయటం తెలుసో తెలియకో అన్న మీ అసలు ఆ డైలాగ్ మీరు మర్చిపోవాలి. అది కూడా ఎంత అబద్ధం అండి, తెలుసో తెలియకో అంటాం. ఎంత సమర్థింపు మిమ్మల్ని మీరు. పోని సరే తెలియక చేసినవి సరే వదిలే, తెలిసి చేసిన వాటికి క్షమాపణలు కోరుకున్నారా? ఎవరి పట్ల చేశారు? ఎవరిని మీరు మాటలతో దూషించారు, చేతలతో హింస పెట్టారు, అబద్ధాలు చెప్పారు, మీ యొక్క ఏదైనా సరే పని జరగాలి పోనీ అప్పుడు మీరు చేశారా? మీ మనసులో మీ యొక్క ఉద్దేశము దురుద్దేశమా సదుద్దేశమా అనేది మీకు స్పష్టంగా తెలుసు. పోనీ చేశారా? సరే అప్పటివన్నీ వదిలేద్దాం, ఫ్లాష్ బ్యాక్. ఈ యొక్క సాధనలోకి వచ్చాకైనా మీరు ఆ పనులు చేయగలిగారా? ఈగో రహితంగా ఉండగలిగారా? లేదు కదా. మరి లేనప్పుడు అంటే సేమ్ ఏనుగులాగే శుభ్రపడుతున్నారు, మళ్ళీ మలినం తెచ్చుకుంటున్నారు. మరి అప్పుడు దోష పరిహారం కానివ్వండి, మీరు నిర్మల మనస్కులు కానివ్వండి, ఆ యొక్క పరమాత్మ స్వరూపులు ఎలా అవుతారు? పరమ భక్తులు ఎలా అవుతారు? అబద్ధాలే ఆడకూడదు. మీరు చరిత్రలో చూసినా పురాణాల్లో చూసినా ఏ భక్తుడైనా అబద్ధం ఆడినట్టుందా? అబద్ధం ఆడిన వాడు వాడిని చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైపోయారో మీకు కూడా తెలుసు. మీరు మీ పిల్లలకి అబద్ధం ఆడొద్దని చెబుతూ ఇక్కడ చాలా సహజంగా ప్రతి ఇళ్లలో జరిగేది ఏంటంటే పిల్లల్ని ఒక మూల అబద్ధం చెప్పొద్దని చెప్తూ ఆ పిల్లల ముందరే మీరు అసత్యాలు ఆడుతూ ఉంటారు. పిల్లలతోనే కాదు, మీ ఇంట్లో పెద్దవాళ్ళతో అనండి, ఫోన్లలో అనండి, ఎవరితో అయినా సరే రకరకాలైన అబద్ధాలు మీరు చెప్తున్నారు. అప్పుడు పిల్లవాడు ఏం నేర్చుకుంటాడండి? ఇవాళ ఊరుకున్నవాడు రేపొద్దున నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడలేదా అని అంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అసలు మీకు చెప్పే అర్హత ఎక్కడుంది? ఆయన రామకృష్ణుల వారు ఒక తల్లి వచ్చి ఇలా మిఠాయి తిని వాడి పళ్ళు పాడైపోతున్నాయి స్వామి కాస్త నువ్వు చెప్పు అంటే ఆయన ముందు స్వీట్ మానేసప్పుడు అంటే నువ్వు ఆచరించింది ఎలా బోధ చేస్తావు? దాంట్లో పవర్ ఉండదు. కాబట్టి మీరు అసత్యం ఆడుతూ ఒక మూల మీరెందుకని పిల్లల్ని ఎలా మీరు బాగు చేయగలుగుతారు? అదే పద్ధతి వాడు రేపు పొద్దున్న మీ దగ్గర చేస్తాడు. వాడు అసత్యం ఆడతాడు మీ దగ్గర, ఎందుకంటే వాడు మిమ్మల్ని చూశాడు. మీరు అసత్యం ఆడటం వాడికి స్పష్టంగా తెలిసింది. పిల్లల ముందర పెద్దవాళ్ళ అసలు ఒకరిని ఒక వయసు వాళ్ళకి రావాలి, 16 ఏళ్ళలో 18 వస్తే అప్పుడు ఒరే వాళ్ళు అలాంటి వాళ్ళ జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పవచ్చు, అందులో దోషం. కానీ ఒకళ్ళని క్రిటిసైజ్ చేయటమో, వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ గురించి చెడు మాట్లాడటమో, వాళ్ళు చెడ్డవాళ్ళని పిల్లల ముందరే అంటే ఏది అర్థం చేసుకోలేని వయసులో ఉన్న పిల్లల ముందర కనుక మీరు కామెంట్స్ చేస్తూ ఉంటే మీరు అనుకోవచ్చు పిల్లలు పడుకున్నారైనా సరే మీరు చేసేవి అయినా సరే ఏ పిల్లలు పడుకున్నారో ఏ పిల్లలు పడుకోలేదో మీరు ఎలా గ్రహిస్తారు? కాబట్టి చాలా జాగరూకతతో ఉండాలి పిల్లలు ఉన్నవాళ్ళు. ఏనాడు కూడా వాళ్ళు ఒకవేళ మీ తప్పుని సరిదిద్దితే వాళ్ళ ముందర తిట్టడం కానీ ఏదీ చేయకూడదు. మీరు ఆ విధంగా ఉండగలరు. సరే ఇవన్నీ బాహ్యంగా అనుకున్నా, ముఖ్యంగా మీరు సాధకులు పరమానందాన్ని పొందాలని భావిస్తున్నారు మీరందరూ. మరి పరమానందాన్ని పొందాలనుకున్న వారు దోషరహితులుగా ఉండాలన్న సంగతి మీకు తెలుసు. దైనందిన జీవితం అందుకనే ఎక్కడ ఉద్యోగంలో కూడా
అసత్యం ఆడవలసిన అవసరము ఏమాత్రము లేదు. మీరు చక్కగా నిర్భయంగా ఉండండి, ఏమీ నష్టం లేదు. అవతల వాడికి ప్రాణం పోతుంది అనుకున్న పరిస్థితిలో మీరు కొంచెం అసత్యం ఆడితే అది దోషం కాదు. అసత్యం ఆడవలసి వచ్చినప్పుడు మౌనంగా ఉండవచ్చు. ఎన్నోసార్లు చెప్పుకున్నాము ఒక కథ. ఒక లేడీ వచ్చి దాక్కుంటే మనుషు అనుకున్న ఎవరైతే తరుముకుంటూ వచ్చిన వాళ్ళు ఆ మునిని అడిగారు, ఏమయ్యా ఇటు వచ్చిందా అని. అది ప్రాణరక్షణార్థం వచ్చింది కాబట్టి దాని ప్రాణాన్ని నిలపాలి కాబట్టి ఆయన చూసే కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడే నోరు చూడలేదు కాబట్టి నాకు తెలియదు అన్నారు. అలా దాని ప్రాణాన్ని కాపాడు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఏదన్నా అనవసరంగా ఎందుకండి అసత్యాలు. కాబట్టి ఇక్కడ ఇదంతా కేవలము మీరు ఆ అద్వైతంలో అద్వైత నిష్టలో ఉండాలి, పరబ్రహ్మ స్వరూపులు అవ్వాలి, ప్రతి సెకండ్ కూడా పరబ్రహ్మ ఆనందాన్ని పొందుతూ ఉండాలి, హాయిగా ఉండాలి. అంటే లోపల ఏం ఉండకూడదు. గది విశాలంగా ఉన్నప్పుడు హాయిగా ఉంటుంది. అన్ని ఏదో రకరకాలుగా సర్దుకున్నా కొంచెం బాగుంటుంది చూడ్డానికి. సర్దుకోకుండా ఇష్టం వచ్చినట్టు పడేశారు. అప్పుడు ఏమైందండి, ఇల్లు అది ఆ ఇల్లో రూమో గజిబిజిగా ఉంటే మీ మనసు ఏమన్నా ఇదిగా ఉంటుందా? చూడండి కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు, అంటే అట్లాంటి ఇల్లే వేరే వాళ్ళకు ఉన్నప్పుడు తేడా ఏమీ అనిపించదు. అదే చక్కగా ఇల్లు సర్దుకుని నీట్గా శుభ్రత ఉన్న వాళ్ళు, శుభ్రత లేని వాళ్ళు ఇళ్ళకి వెళ్ళారనుకోండి, కూర్చోలేరు, ఉండలేరు, మనసంతా గాబరా గాబరాగా ఉంటుంది. ఎందుకు మహాత్ముల ఇళ్లలోనండి మనం ఒక ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు, గుళ్ళకి వెళ్ళినప్పుడు, అంటే కాస్త అంతా పరిశుభ్రం, అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు ప్రశాంతత? కేవలం అదే. అలాగే మీ మనసులో ఈ అసత్యాలు, దోషాలు, అంటే కోపాలు, రాగద్వేషాలు, ఒకరి మీద ఎక్కువ ఒకరి మీద తక్కువ, ఎలా డబ్బు ఇది చేసుకోవాలి, ఎలా అది చేయాలి, ఎలా నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, నా పేరు మీద ఉండాలి, ఇలా రకరకాలు. బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బు మీద వ్యామోహం మీరు పిల్లలకి కూడా పెంచరాదు. ఆ ఆ డబ్బు మీద వ్యామోహం పిల్లలు మిమ్మల్ని ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వరు. కాబట్టి జాగరూకత వహించండి. పిల్లల్లో గనక ఆ డబ్బు మీద వ్యామోహం ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మీ యొక్క ధర్మం పిల్లలకి ఆ వ్యామోహం రాదు. దాన్ని మీరు ఖండించాలి, అంతేగాని ఆహా ఎంత ఇది ఇప్పుడే అది దానికి అంతా చేసేయాలి, మాకు సహాయం చేయాలని అనుకుంటోంది, ఇలాంటి భావనలతో మీరు ఉన్నప్పుడు మీరు మీ పిల్లల్ని కరెక్ట్ చేయలేరు. అది దోషం. ఎందుకంటే మీలోనే దోషం ఉంది. మీరు ఆశిస్తున్నారు. నిర్భయంగా మీరు ఆశిస్తున్నారా లేక ఏమిటి అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే మీకు తెలుసు. కాబట్టి మనస్సులో ఎలాంటి భావన, ఆసక్తి లేస మాత్రమైందైనా సరే, దేని గురించి అయినా సరే, పిల్లల పట్ల, డబ్బు పట్ల, ఏదైనా సరే, ఇంక విడిగా చెప్పక్కర్లేదు. ఎవరి మీద ఉన్నా సరే, కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, ప్రేమ ఉన్నా సరే, అంటే ప్రత్యేకంగా ఉన్నప్పుడు అది దోషం. అందరి పట్ల సమభావమే ఉంది. ఎస్, మీ పిల్లలకి మీరు పెట్టుకోండి, రోజు వండండి, పెట్టుకోండి, వాళ్ళకి కావలసిన వండండి, అదేం పెద్ద దోషం కాదు. అది సామాన్యంగా జరుగుతుంది. మీరు వండి పెట్టినప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు కూడా అదే విధంగా మీరు చూసినప్పుడో పెట్టినప్పుడో దాంట్లో దోషం కనిపిస్తుంది. అలాగా దోషరహితులు ఎవరో చెయ్యరు, మిమ్మల్ని మీరు చేసుకోవాలి. కాబట్టి అసత్యం ఆడితే ఏదో వస్తుంది అని అనుకోవటము ఎంతటి మూర్ఖత్వమో ఆలోచించుకోండి. ఎవరితో అయినా సరే మౌనంగా ఉండండి. ఇప్పుడు ఎంతో మంది, చాలా మంది మౌనంగా ఉంటారు. ఏం చేస్తారండి మౌనంగా ఉన్నవాడిని? 10 సార్లు అంటారు, లేకపోతే తిడతారు, ఊరుకుంటారు. మీ మౌనం మిమ్మల్ని కాపాడుతుంది. ఊరుకున్నంత ఉత్తమం లేదని చెప్పుకోలేదు. కాబట్టి ఒకవేళ అసత్యం ఆడవలసి వస్తే మౌనంగా ఉండండి, అంతే తప్ప దేనికి అసత్యము, ద్వేషాలు ఇవన్నీ కూడా కూడదు. ఈ దోషాలు ఎప్పుడైతే సమూలంగా నాశనం, అంటే మీ హృదయం చక్కగా నిర్మలంగా, అందులో ఏదీ లేదు, ద్వేషం లేదు, వీళ్ళంటే ప్రత్యేకమైన అభిమానమో ప్రేమో లేదు, ఏది లేదు,
అందరి పట్ల హాయిగా ఉంది అంటే ఆ క్షణం ఎలాగో అలాగా అంతే. ఎందుకంటే మీరు ప్రేమిస్తున్న వాళ్ళ పట్ల మీకు కోపం రాలేదా? వచ్చింది. కాబట్టి అవి వస్తుంది. మారుతూనే ఉంటాయి. కాబట్టి ఏ భావము లేదు. అప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా వాడితోటి ప్రేమగా ఉండొచ్చు. వాడు తప్పు చేస్తే వాడిని దండించవచ్చు. ఆ దోషాన్ని క్యారీ అని చేస్తే మీ మనసులే కదండి. అగ్నిలో ఆజ్యం పోస్తున్నంత కాలం అది మండుతూనే ఉంటుంది. కర్రలేసి అన్ని వేస్తుంటే అది మండకి ఏమవుతుంది? ఇది అంతే. ఆ ద్వేషాన్ని మీరు 10 మందితో చెప్పుకుంటూ దాన్ని పెంచుకుంటూ పోతే ద్వేషం ఎప్పటికి చల్లారుతుందండి. ఇప్పుడు ఏమైందంటే మీ చల్లగా. మనసే అయింది. విన్నవాడు 4 సార్లు ఉంటాడు. ఐదోసారి ఏంటి ఆ గోల అనుకుంటాడు. మీ ద్వేషంతో వేరే వాళ్ళకి పని ఏంటండి? కాబట్టి అంతే. ఇక్కడ ముఖ్యంగా సాధకులకు చెప్పటం బ్రహ్మానందమే కావాలి అని మనసా వాచా కోరుకున్నాడు. అంటే మనసా వాచా కర్మ. అందుకనే దైనందిన జీవితంలో ఆచరణ పెట్టమని చెప్పి జాగరూకత వహించండి. అది మీ పిల్లల ఇంకోళ్ళ అన్ని అవన్నీ అనవసరం. మీరు నిజంగా సత్యంగా ఉంటున్నారు. ఎందుకంటే పిల్లలకి ధర్మం చెప్పవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి మీరు అది చెప్పి తీరాలి. అంతే తప్ప నేనైతే అలాగే ఉన్నానండి. మా పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారు కానీ నేనేం పట్టించుకోవటం లేదండి అంటే అదేం గొప్పతనం కాదు. ఎందుకంటే పిల్లలు నీ పిల్లలు అన్నావు. వాళ్ళనేం ఇంట్లోంచి గెంటేయలేదుగా. ఇంట్లోనే పెట్టుకున్నావు. కాబట్టి నీదే ధర్మం అది. నువ్వు చెప్పి తీరాలి వాళ్ళకి. అలా చెప్పకపోతే అది దోషమే. వాళ్ళంతటా వాళ్ళకి తెలిసే వరకు తెలిసిన తర్వాత చేసినా నీకు తెలిస్తే మటుకు వాళ్ళని నువ్వు దండించవలసిందే. సామ భేద దాన దండోపాయాలని చెప్పారు. కాబట్టి ఆ విధంగా చేసి తీరాలి. అదే ఇంకొక ఉదాహరణ ఏముందంటే ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేస్తూ ఉంటారు మీ దోషాల గురించి అనండి. అంటే దోషాలు చేశానని చెప్పడానికి కాదు, మీది తప్పు కాదు అని మీరు అవతల వాడి చేత చెప్పించుకోవడానికి. మీది ఇది ఉన్నట్టు అనుకోండి, అవునరా నీదేం తప్పు లేదు అంటాడు. తర్వాత ఏమంటాడు? చేసి వాడు చూడండి ఎలా అంటాడు, పోన్లే నాకు ఎందుకు వచ్చిందని, అవునరా నువ్వు కరెక్ట్ అన్నాను అంటాడు. సో అవతల వాళ్ళతోటి మీరు చేసిన దాన్ని సమర్థించుకోవడానికి అవతల వాళ్ళకి చెప్తారు. నేను అందుకనే చేశాను, లేకపోతే నేను ఎందుకు చేస్తాను అసలు. ఇలా రకరకాల ఏవైనా సరే. దానికి ఉదాహరణ ఒక పాము మీ ఒడిలో పడిందో లేదా మీ మీద పడింది అనుకోండి, అది అలా పుచ్చుకుని మీరు కబుర్లు చెప్తారా లేదా డిస్కస్ చేస్తారా ఏం చేయాలి ఇప్పుడు ఈ పాముని అవతల పారేయాలా చంపేయాలా అన్నారు కదా. ఇమీడియట్ యాక్షన్ మీకు మనసులోకి ఏదొచ్చిందో అదే చేస్తారు. మరి దోషం అని తెలిసిన తర్వాత ఎందుకండి వాటన్నిటిని? దోషరహితులు కావడానికి ప్రయత్నం చెయ్యాలి తప్ప అసలు దోషం చేయటం ఎందుకు? దోషం చేయకుండా ఉండాలి అని చెప్పడం ఇక్కడ. పాముని ఎలాగా అంటే ఆ దోషాన్ని నిర్మూలించేసుకున్నారు కదా. మీ మనసుల్లో ఉన్న దోషాలు ఏమిటి? ఇవే అసత్యాలు, ద్వేషాలు, రాగద్వేషాలు. ఇవి తీసేస్తే అయిపోయింది కదా. ఇంకా వేరే ఏమున్నాయి అక్కడ? దోషాలంటే ఇవే కదా. అవతల వాళ్ళని అంటాము మాటల చేతులతోటి. ఈ ద్వేషాలు వీటితోటే కదా. మిగతా అంత కర్మ దేనికి వస్తుందంటే దానికే వస్తుంది. మనసా వాచా కర్మణ. మనసులో నువ్వు అనుకున్నది మాట ద్వారా చేత ద్వారా బయటకు వస్తుంది. మనసు ఏం లేకపోతే అన్ని బానే ఉంటాయి. అలా ఉండండి. అప్పుడు పరమాత్మ దొరుకుతాడు కదా. మీరే పరబ్రహ్మ అవుతారు. దొరుకుతాడంటే అర్థం ఏంటి? మీరే పరబ్రహ్మ అవుతారు. అఖండులు బ్రహ్మాండ స్వరూపులు అవుతారు. బ్రహ్మాండ స్వరూపులు అవ్వడానికి ఎంత చక్కగా ఉంది. ఏముందండి దైనందిన జీవితంలో అలా ఉండండి. మీరు సత్యం పలికారు, ఏం చేస్తాడండి అవతల వాడు మిమ్మల్ని తిడతాడేమో, తిట్టుకోనండి. కానీ మీరు ఎప్పుడైనా సరే సత్యం పలికారు అనుకోండి, నిద్రలో కూడా సత్యం చెప్తారు. అదే అబద్ధం చెప్పిన వాడు గుర్తు పెట్టుకోవాలి. అదాటుగా కూడా వాడు అబద్ధం పాపం వాడు నిజం చెప్పేశాడు అనుకోండి, గోవింద కదా వాడి పరిస్థితి పాపం. అందుకే ఇక్కడ వాళ్ళన్ని అవన్నీ ఒట్టిగా చెప్పినా ఇక్కడ మీరు సాధకులు. మీరు బ్రహ్మానందం కావాలనుకుని నేను బాధపడకూడదండి, ఇట్లా ఏడవాల్సి వస్తుంది, నేను ఎంత ధైర్యంగా ఉన్నానండి, కానీ వాళ్ళు ఒక మాట అనేసరికి నాకు దుఃఖం వచ్చిందండి, ఇన్ని అంటున్నారు. మరి మీరు ఎందుకు ఆ దుఃఖం ఎందుకు వచ్చింది? అనవసర విషయాల్లో నువ్వు కల్పించుకోవటం వల్ల వచ్చింది. నువ్వు ఏదో వాళ్ళకి సలహా ఇవ్వటం వల్ల వచ్చింది. లేదా నీ సలహా వాడు పాటించలేదని నీకు దుగ్ధ. అయ్యో వాడు చెడిపోతున్నాడే అనే బాధ.
ఎందుకు అవన్నీ? వీలైంది 2 పీకండి, సామభేద దాన దండోక. వీలవ్వలేదు, చెప్పారు 1కి 2 సార్లు 3 సార్లు చెప్పారు, తర్వాత ఉరుకోండి ఇష్టంగా ఏమన్నా చేస్తారు. అంటే ఆ వయసు వచ్చాక ఇంకా మీరు చెప్పాలి. కానీ ఇంకా వాళ్ళకి మెచ్యూరిటీ రాలేదు, మీ దగ్గరే ఉన్నారు పాపం, ఇంకా పెళ్లిళ్ళు చేయలేదు అనుకోండి, అప్పుడు మీ దాంట్లోనే ఉంటారు కదా. అంటే ఒక వయసు వచ్చాక పెళ్లిళ్ళు కాకపోయినా మీ మాట వింటారని ఏం రూల్ లేదు. వింటాడో వినడో అది తర్వాత విషయం. కానీ ధర్మం ఎంతవరకు చెప్పొచ్చో అంతవరకు చెప్పొచ్చు. అంటే ఆ పాముని వెంటనే విసిరేస్తారు ఏదైనా సరే. ఎన్నోసార్లు బురదలో కాలేస్తారండి, వాడిని ఏమంటారండి? పరమ మూర్ఖుడు అంటారు. పక్కన అంత మంచి దారి ఉంటే ఏమైందో 4 అడుగులు ఏడా గలీజ్గా బురదలో నడుచుకుంటూ వచ్చాడండి అంటారు. అప్పుడు చిన్నప్పుడు ఒక కథ కూడా ఉండేది, ఎవరు సత్యమో ఎవరు అసత్యం ఆడటానికి ఆ పెరుగు దొంగిలించింది అది ఉంది కదా కదా, 2 ఆడవాళ్ళని న్యాయాధీశుడు పిలిచాట, దారిలో అంతా బురద ఉండేటట్టు చేశాట. అక్కడ ఒక కుండలో నీళ్లు పెట్టాడు ఆయన. 2 ఆడవాళ్ళు వచ్చారు. ఒక ఆడవిడ వచ్చి చాలా జాగ్రత్తగా ఆ కుండలో నీళ్ళు, తప్పదు బురదలోనే నడిచొచ్చారు, కానీ జాగ్రత్తగా నీళ్లు పోసుకుంటూ కాళ్ళు పరిశుభ్రం చేసుకుంటూ ఒక ఆవిడ బకెట్ నీళ్లు పారబోసేసింది. అప్పుడు ఆయన అన్నట్టు ఈవిడ దొంగ అన్నట్టు. చూసారా, అంటే చేతల ద్వారా తెలిసిపోతుంది. జాగ్రత్త పరురాలు ఆవిడ అలా చెయ్యదు, ఈవిడ ఇలాంటిది కాబట్టి అని చెప్పేసారు. ఇలా ఎన్నో ఉంటాయి మనకి ఉదాహరణలు. ఒకటి కొంతమంది కాస్త ఏవో కథలు చదివో సినిమాలు చూసో ఏదో విధంగా పెద్దవాళ్ళు చెప్పిందో గురువులు చెప్పిందో విని వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు. అవును కదా, నేను ఎందుకు అబద్ధం ఆడాలి, ఎందుకు నాకు ఈ దురాశ, ఎందుకు నాకు ఇప్పుడు నా పేరు మీద డబ్బు ఎందుకు, ఉన్నది పరమాత్మే కాబట్టి ఆయన నన్ను చూసుకుంటాడు, గురువులు ఉన్నారు కదా చూసుకుంటారు అన్న పరమధైర్యం ఉన్నవాడికి బాహ్య ప్రపంచంతో ఏ బంధం లేదు. అంటే ఏ దేని పట్ల కూడా వ్యామోహం అనండి, దురాశ అనండి, ఆతృత అనండి, ఆందోళన అనండి ఉండదు. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు, నీకు కావాల్సిన అన్ని చూస్తాడండి, నీ బట్టలేంటి, నీ తిండి ఏమిటి అన్ని చూస్తాడు. ఎందుకండి తాపత్రయపడి వాళ్ళతో దెబ్బలాడు వీళ్ళతో దెబ్బలాడో లేకపోతే ఆశించో వీళ్ళు ఇస్తారా వాళ్ళు ఇస్తారా, ఎందుకు వచ్చిందండి నానా గోలే కదా. నీకు పరబ్రహ్మం మీద నమ్మకం లేనప్పుడు ఈ ఆందోళనలు తప్పవు. గురువు మీద నీకు పరమ విశ్వాసం లేనప్పుడు ఆందోళనలు తప్పవు. డబ్బున్న వాళ్ళందరూ, బ్యాంకులో ఉన్న వాళ్ళందరే ఆనందంగా ఉన్నారా? బ్యాంకులో ఉన్న వాళ్ళు బాధలు పట్టలేదండి. ఎంతో ఉంది, అది మీరు చూడని ప్రపంచం ఏం లేదు ఇక్కడ. సత్సంగంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాహ్య ప్రపంచం బ్రహ్మాండంగా తెలుసు. తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అందరూ సినిమాలు చూసిన వాళ్ళే, సీరియల్స్ చూసిన వాళ్ళే, అన్ని చూసిన వాళ్ళే, బాహ్య ప్రపంచాన్ని బ్రహ్మాండంగా చూసిన వాళ్ళే, ఏమి డోకాలి. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసే దోషాలు తెలుసు, అన్ని తెలుసు. అయితే ఆయన ఏమన్నాడు, వహామి అహం అన్నాడు ఆయన, నేను మోస్తాను, నీకు ఎందుకురా తిప్పలు, నేనున్నాను కదా. ఆయన ఆయన అంటే నీకు తెలియదులే స్వామి అంట. ఆయనకి తెలియందా ఏమిటంటే భయము, ఆయనకి ఇచ్చేసేస్తే మీరు మరి ఈ ఆశ పడ్డానికి లేదు, ఆందోళన పడ్డానికి లేదు, ఒకళ్ళని తిట్టడానికి లేదు, ఎన్నున్నాయండి. ఇవన్నీ మానేయాలంటే ఎంత కష్టం మరి. అవి ఇష్టం కాబట్టి స్వామిని అంటే నీకు తెలియదులే స్వామి, నువ్వు కాస్త నన్ను రక్షిస్తూ ఉండు చాలు అంటే. ఆయన ఎందుకు రక్షిస్తాడండి, ఆయన పని పట్ల. ఒరే ఇలా ఉండరా, నేను నిన్ను రక్షించి తీరుతాను అన్ని రకాలుగా, నీకెందుకు ఆ సమయానికి నీకు ఏది కావాలో అది నేను ఇస్తాను కదా నీకు అని ఆయన చెప్తూ ఉంటే, నీ తిండి బట్ట అన్ని నేను ఇస్తాను రా అంటుంటే నీకు తెలియదులే స్వామి అంటే పాప ఆయన ఏం చేస్తారు. అది కాబట్టి ఎందుకు ఆందోళన, ఎందుకు అసలు తాపత్రయం అయింది. తెలియనన్ని రోజులు పరమసత్యము ఆ పరబ్రహ్మం తెలియనన్నాళ్ళు తాపత్రయపడ్డారు. సరే రకరకాలుగా అయిపోయాయి. తెలిసిన తర్వాత కూడా ఎందుకండి ఇప్పుడు అసలు హాయిగా ఆనందంగా ఉండండి, ఎలా జరిగితే అలా జరుగుతుంది, ఎవరి జీవితాలు వాళ్ళవి. ఎందుకండి దూరిపోవటం, ఎందుకు మళ్ళీ ఏడవటం కన్నల్లో దూరి. ఇప్పుడు ఆవిడెవరో అరుణాచలంలో దాంట్లో సందులోంచి దూరితే అదేదో అన్నారని, ఎందుకండి దూరటం, నువ్వు పట్టవని నీకు డౌట్ ఉన్నప్పుడు దూరకూడదు.
అందులోంచి దూరినంత మాత్రం నీకు జన్మలు ఇదైపోతాయండి? ఎవరికి అవుతాయి? ఆ పరమ ధర్మం అంటే పరమ భక్తుడయ్యి అది కేవలము ఆ యొక్క బ్రహ్మము అని భావన చేస్తూ దూరిన వాడికి అది జరుగుతుంది. ఎవరండి భావన చేస్తూ ఒరే అటు నుంచి లాగరా అని అయ్య బాబా వాడు దూరినప్పటికీ అయ్య బాబోయ్ అని అంటాడు తప్ప రామ రామాను కృష్ణ కృష్ణ అంటాడు. పోను కనీసం శివ శివ అంటాడా? శివ ఇది నీవే అనుకుని నీలోంచి నేను వస్తున్నానయ్యా అని భావన చేసిన వాడికి అక్కడ ఏం జరుగుతుంది చూడండి. అప్పుడు ఆవిడెవరో ఇరుక్కుపోయి ఆవిడని లాగి నానా గోల, ఆ భయానికి ఏదో వస్తుంది. ఇంకా ఆవిడకి దేవుడి మీద నమ్మకం ఉంటుందా? ఆయన అన్నాడు పోగొట్టుకోమని, ఒరే నువ్వు అందులోంచి దూరు అప్పుడు నీకు చేస్తా అన్నాడు ఆయన. ఒరే నువ్వు ఇలా అసత్యాలు పలకుండా ఎవరిని హింస పెట్టకుండా ఇలా ఉండు చాలు అన్నాడు. క్షేత్రాలకి రమ్మని చెప్పలేదు ఆయన, ఇంకోటి చెప్పలేదు, ఏది చెప్పలేదు. ఆయన చెప్పాడండి పాపం మౌనంగా ఉన్నాడు. నీవన్నీ నువ్వు చేసేవన్నీ అంటే నిన్నన్ని మనసా వాచా కర్మణలాగా నీవన్నీ గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు ఇక్కడ సరిగ్గా ఉండకుండా అక్కడెక్కడో పోయి అందులో దూరగానే నేను టుపుక్కున ఇదైపోతాను, గంగలో స్నానం చేయగానే పవిత్రురాలని అయిపోతాను అనుకుంటే అవుతారా? ఏమవరండి. ఏదో పై పైన అంటున్న దుమ్ము పోతుంది అంతే. ఆ గంగలోకి వెళ్ళి షాంపూలు పెట్టి సిద్ధ చేస్తే ఏమైందండి? అక్కడ ఉన్న మురికి మళ్ళీ నీకే అండి. చెయ్యకూడదని చేస్తే డబల్ వస్తుంది. చెయ్యకూడదని తెలిసి చేస్తున్నారు, చెప్పకూడదని తెలిసి అసత్యాలు. ఆ పరులని హింస పెట్టకూడదని చెప్పి వాళ్ళని హింస పెడతారు మాటల ద్వారా, దేని ద్వారా అయినా సరే. అవతల వాళ్ళు క్షమాపణ చెప్పాకైనా మనం శాంతించాలి కదా పాపం. మీలో ఎంతమంది గురించి క్షమాపణలు చెప్పుకున్నారండి? మీరు క్షమాపణ చెప్పకపోయినా మిమ్మల్ని క్షమించారు కదా. ఇప్పుడు ఉట్టిగా నిమిషాలు క్షమించండి అంటూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. చేసి క్షమాపణ అండి, కానీ చేయకుండా ఉండరా అంటుంటే చేసేసి క్షమించండి గురువు గారంటే ఏమన్నా చంటి పిల్లలా మీరు? పోనీ అంతకుముందు చేసిన వాడి క్షమాపణ అడిగారా? ఎంత ఈగో అండి. అయిపోయి మనసులో అడిగామండి. ఎందుకు అడగాలి? మనసులో డైరెక్ట్ గా అడగలేరా గురువుని? అప్పుడు సమస్తం తొలగిపోతుంది కదా. చూసారా ఎంత ఈగో ఉంటుంది? అవును గురువుగారు మీ పట్ల మేము ఈ దోషాలు చేశామండి, అప్పుడు ఇంకా మరలా పునరావృతం చెయ్యము, క్షమించండి అని అడగగలిగారా? చూడండి. ఎలా అయినా సరే మా దోషాలు మీరు తీయండి. ఎందుకు తీస్తాడండి? గురువుకి ఏం పని పట్లేదా? నువ్వు తెలిసి దోషాలు చేస్తుంటే ఎలా తీస్తారండి? పిల్లల్ని మీరు తిట్టారు కదా, తెలిసి చేసి ఇంకా పైగా డైలాగులు కొడుతున్నావా అని రెండు పీకరండి వీలైతే. మీ అంత పొడుగైపోయాకంటే కొట్టరు కానీ భయం మళ్ళీ కొడతాడేమో అని. కానీ అయితే కొంచెం అందుబాటులో ఉంటే రెండు అయ్యరు తెలిసి చేస్తావా అని. ఆ లెక్కన గురువు మిమ్మల్ని ఎన్ని కొట్టాలండి? అంటే ఎట్లా మనలో దోషాలు మనం ఉంచేసుకుంటున్నాం. మరి ఆ హృదయము నిష్కల్మషంగా అంటే దోషరహితంగా ఉన్నప్పుడు కదా మీరు బ్రహ్మలు అవుతారు. సెకండ్ బట్టది అదే మరి ఆయన చెప్పింది, రికాబులో కాలు పెట్టి అటు పెట్టే లోపల. మరి లోపల అన్ని ఉన్నాయి, ఇంకా మూలల్లో ఉంది. గురువు పట్ల దోషం చేశామన్న లేస మాత్రమైన అభిప్రాయం అయినా లోపల ఉన్నాయి కదా, ఎందుకంటే దాచుకోవటం అవన్నీ. ఏం నిర్భయంగా గురువుని అడగలేరు? కానీ అడగాలి అంటే అమ్మో వీళ్ళు వింటారేమో, వాళ్ళు వింటారేమో, గురువు గారు ఎవరికన్నా చెప్తారేమో. నలుగురిలో అడగలేని వాడికి గురువుని యాక్సెప్ట్ చేసినట్టు ఎట్లా అవుతుందండి? అంటే నలుగురు ఉన్నప్పుడు గురువుకి ఒక నమస్కారం చేయటానికి ఇదే ఎన్ని అబ్బాబ్బాబ్బా చెప్పక్కర్లేదు అనుకోండి. మీ దోషాలు మీకే తెలుసు కదా. ఈ రకాలు ఒకటి అరా అయితే పోనీ చెప్పచ్చు, పోనీ మానేశారు అంటే పోనీలే అనుకోవచ్చు. కానీ పునరావృతం అవుతూ ఉన్నాయి కదా. ఎందుకు పునరావృతం అవుతున్నాయి ఆలోచించుకోండి. ఎందుకు నిర్భయత్వం లేదు మీకు? నేను ఇలా ఉండను, వాడు ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి, నా దైవం నాదే, నా గురువు నాదే, నా గురువు పట్ల నేను ఇలా ఉండి తీరుతాను అని ఎందుకని మీరు దృఢంగా ఉండట్లేదు? చూసారా, దృఢ నిశ్చయాలు లేవు.
దృఢ నిశ్చయం ఉన్నప్పుడు కదా ఏదైనా జరుగుతుంది. దృఢ నిశ్చయం లేనప్పుడు చర్విత చరణాలే మళ్ళీ 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 తప్పవు అవన్నీ. అంటే తప్పవు అని మీరే భావిస్తే ఇంక మరి చేయక ఏం చేస్తారంటే చేస్తారు మీరు. ఎబ్బే నా కోసం కాదండి అని మళ్ళీ అదో డైలాగ్. అందుకే అర్జునుడిని ప్రగల్భాలు పలక్కరా అన్నాడు ఆయన. అన్ని తెలిసి యుద్ధానికి వచ్చి యుద్ధ భూమిలోకి వచ్చిన తర్వాత ప్రగల్భాలు పలికితే ఏమిటండి? అదేదో రాయబారానికి వెళ్ళినప్పుడు అప్పుడే కృష్ణుడితో మాట్లాడి, స్వామి అందరు చనిపోతారు కదా, వాళ్ళందరూ కూడా వీళ్ళే కదా, ఎందుకు యుద్ధము, నువ్వే ఏదో చేయొచ్చు కదా స్వామి అని ప్రార్థించాడా? ప్రార్థించాడు. లేదు. యుద్ధం చేస్తా స్వామి, నాకు నువ్వు కావాలన్నాడు. యుద్ధ భూమిలోకి వచ్చాక ఎందుకండి డైలాగు? అందుకని అన్నాడు ఆయన. మీరు అంతేగా మరి. ఇక్కడికి వచ్చారు, అవన్నీ వదిలేయంట్రా అంటే పోని వాటి వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. వల్ల మీరు మరలా జన్మకి కారకులు అవుతున్నారు. మీ దోషాల వల్ల మీ జన్మ పరంపర పెరుగుతుంది, మీ కర్మలు పెరుగుతున్నాయి. అవన్నీ కనపడని అంటే ఈ కనపడేదో ఈ జన్మలో దుఃఖాలు పెరిగాయి. ఎక్కడ ఆనందం అండి? కాసేపు ఆనందం, తర్వాత ఈ నిశ్చయం కాసేపు, ప్రవచనం విన్నంతసేపు నిశ్చయం, టాటూ టీహ, ఎట్టి పరిస్థితుల్లో నేను అబద్ధం ఆడను, ఎవరిని ద్వేషించి ప్రవచనం అంతసేపు దృఢ నిశ్చయం కలుగుతుంది, సందేహం లేదు. ప్రవచనం అయిపోయింది, దులిపేసి లేచేశారు, అమ్మో టైం అయిపోయింది, ఇంకా మళ్ళీ మొదలై కాబట్టి దోషాలను గుర్తించకుండా వాటి అంత ఆసక్తి పెంచుకుంటున్నారు. లేదండి ఇవన్నీ తీసేశానండి, కానీ ఇంకా ఒక్క విషయంలో అండి అంటారు. చాలు, ఒక విషయం. ఒక్క పాము దగ్గర పెట్టుకున్నా కాటేస్తుంది కదండి. ఒకటే ఉంచుకున్నానండి అని అంటే చాలు. ఒక విషయం ఉంచుకుంటే ఆ విషయం మిమ్మల్ని ఏం చేస్తుందో మీకు తెలుసు. కాబట్టి ఆ ఒక్కళ్ళేనండి. ఏమిటో ఎంత ప్రయత్నించినా వాడిని నేను క్షమించలేకపోతున్నానంట. నువ్వు క్షమించలేకపోతున్నావు అనేది నీ భావం అంతే. ఎందుకు క్షమించలేకపోతున్నావు అని ప్రశ్న వేసుకుంటే వాడు బాధ పెట్టాడు, మరి నువ్వు బాధ పెట్టలేదా మాటలని? నువ్వేమన్నా పోనీ వాడు బాధ పెట్టాడు, వాడి చేతలో మాటలో ఏదైనా కావచ్చు, నువ్వు రివర్స్ అన్నావు కదా, మరి అప్పుడు నువ్వు వాడు సమానమే కదమ్మా. ఇంకేమిటి మరి? పోనీ నువ్వేమన్నా మౌనంగా ఊరుకున్నావా? ఆ బాధను సహించావా? లేదు. అంతే. ఇక్కడ ఇది ఏ బంధమో ఒక బంధం గురించి కాదు, స్నేహితులు కావచ్చు, బంధం కావచ్చు, వస్తువు కావచ్చు, ఏదైనా సరే మరలా వాళ్ళ నుంచి నువ్వు సహాయం అర్థించట్లేదా? సహాయం పొందటం లేదా? ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఆలోచిస్తే అహంకారం పెరుగుతుంది. ఎందుకండి దాని బదులు నువ్వు ఆరాధించే నీ పరమాత్మ ఎవరినైనా ద్వేషించాడా? రాక్షసులనైనా రాముడు ద్వేషించాడండి? ఎవరైనా సరే, కృష్ణుడైనా సరే, రాముడైనా, అమ్మవారైనా వాళ్ళు ద్వేషించారా రాక్షసుల్ని? సహనం పట్టలేదు. ఆ సమయం వచ్చే వరకు బ్రహ్మ నియతి ప్రకారం, అంతేగాని ద్వేషించి అప్పటికప్పుడు సంహరించారా? లేదమ్మా. మరి ఎందుకండి మీలోని రాక్షస గుణాలను అలా పెంచుకో? మరి మీరు ఆరాధించే దైవం పట్ల మీరు దోషం చేయటం లేదు. ఆయన మిమ్మల్ని అడిగితే ఏరా నువ్వు నన్ను పూజిస్తూనే ఉన్నావు, లోపల ఇది పెట్టుకున్నావు అని. ఇప్పుడు మీరు ఎవరన్నా ఏదన్నా ఇస్తున్నప్పుడు చెయ్యి మొత్తం ఇట్లా దోసిలు పడితే చేతులు నిండుగా వస్తాయి. ఒక గుప్పెటి మూసేసి లోపల ఏదో దాచుకుని ఇలా పడితే ఎంత కొంచెం వస్తుందండి పాపం. అందుకే మనసారా దైవాన్ని ప్రార్థించమన్నారు. అంటే అర్థం ఏంటి? మనసులో ఏది లేకుండా ప్రార్థించాలి. ఏమంటే ప్రార్థించినప్పుడు ఏం లేదండి. ప్రార్థించినప్పుడు నువ్వు లేదన్నా నీ లోపల ఉన్నదో సంగతి లేదో సంగతి ఆయనకు తెలీదా? తెలుస్తుంది. చూడండి, చెత్త అంతా పెట్టి దాని మీద ఒక గుడ్డ కప్పేస్తారు గదిలో. ఎవరన్నా వస్తున్నారు అనుకోండి. పూర్వకాలము ఏంటివి మనకి వుడ్ వర్కులు లేవు కదా, అప్పుడు మరి వాటికి కర్టెన్ వేసేవాళ్ళు కదండి. కర్టెన్ తీస్తే కనపడవు. కొండ చూడండి, దూరం నుంచి చెట్లతో పూలతో
చాలా బాగా కనపడుతుంది కొండ. దగ్గరికి వెళ్ళాక కనబడుతుంది రాళ్ళు రప్పులు అంతే. దగ్గరికి వెళ్ళాక నీకు అందులో ఉన్న ముళ్ళు, అందులో ఉన్న జంతువులు అన్ని కనపడతాయి. దూరం నుంచి చూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అవును. అక్కడికి వెళ్ళాక కదా అందులో ఉన్న అవి ఏమున్నా సరే కనపడతాయి. క్రూర మృగాలు, ముళ్ళో, రాళ్ళు, రప్పలు, నానాగోలు అంతా దగ్గరికి వెళ్తే కనపడుతుంది. అవును. అందుకని నీ మనసుకి నువ్వే దగ్గరగా ఉన్నావు, పరమాత్మ అక్కడే ఉన్నాడు. ఆయన తెలీదా నీలో ఏమున్నాయో? అందుకని శివానంద లహరిలో ఏమన్నాడు, స్వామి నీకు వేటంటే ఇష్టం అని అంటున్నావు కదా, ఎక్కడికో వెళ్ళటం ఎందుకయ్యా? నా మనసులో బోల్డ్ క్రూర మృగాలునే, దానిని వేటాడితే నీకు తృప్తి స్వామి, నేను నిర్మలుని అవుతానా అన్నాడు శివానంద లహరిలో. అవును. ఇప్పుడు కొంచెం మరి ఆ క్రూర మృగాల్ని దాచుకుని శివ శివ అంటే ఏం లాభం అండి? ఈ లోపల అక్కడికి ఎవడో మీకు ఇష్టం లేని వాడు వచ్చాడు, శివ కాస్త ఏమయ్యాడండి? చూసారా, ఒక 2-3 నిమిషాలు వాడిని తిట్టుకోవడంతో శివనామం ఆగిపోతుంది. అదే మీ ద్వేషం ఇంకోళ్ళకు ఉందండి, వాళ్ళ వైపు చూసి సైకిల్ చేస్తారు, ఏడండి శివుడు? లేదా నామ ఆపేసి వాడితో ఏదో చెప్తారు ఒక 2 నిమిషాలు, చూసావా చూసావా అంటే. ఏమయ్యాడండి అక్కడ ఉన్నాడా పాపం? శివయ్య కాస్త గోవింద. అంటే అలా హాయిగా స్వామి నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నాలో ఉన్న ఈ క్రూర మృగాలను నశింపజేయవయ్యా అని మనసారా వేడుకోండి. అప్పుడే అదే ఒక సెకండ్ కనురప్ప మూసి తెరిచే లోపల మీలోనే ఆ దోషాలను తీసేస్తారు. ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ లేదు, అన్ని సుసాధ్యాలే ఆయనకి. మీరు దాచుకుని ఏమండి పూజ చేసినప్పుడు మటుకు పరమ ప్రశాంతత అండి అంటే అది అబద్ధమే. మీరు దాని మీద ఒక తెర వేశారు, ఆయన పూజ అయిపోగానే ఇటు తిరిగారు, తెర తీశారు, అయిపోయి. ఆయన వైపుకు తెర ఇలా ఆయన కనపడకూడదని ఒక తెర వేసుకున్నారు మీ మనసులో. ఇప్పుడు చూడండి, ఇంట్లో ఇక్కడ ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు అవో లేకపోతే ఏదన్నా చేస్తున్నారు అనుకోండి, చూద్దాం, ఒక విగ్రహం పెట్టారు అక్కడ, దాని వెనకాల ఉంది, ఆ చెత్త తీయడం చేత కాలేదు అనుకోండి, అక్కడ ఒక కట్టెన వేసేరు. మీరేమనుకుంటారు, దేవుడికి వెనకాలకుంది కాబట్టి ఆయన కనపడదు అనుకుంటారు. కనపడదా? ఇది అంతే. మీ మనసులో అన్ని దాచుకుని అక్కడికి అడ్డం పెట్టేసేసి ఇప్పుడు మనసారా శివా అన్నంత మాత్రాన ఆయనకు తెలీదా? ఎందుకంటే ఆయన ఎక్కడో లేడు, లోపలే ఉన్నాడు. నువ్వు కట్టనేసినా కనపడుతుంది, ఏదేసినా కనపడుతుంది. భూతద్దం పెట్టుకుంటే చీమలు కూడా భయపెట్టలేదు మొన్న. అంతే. ఇక్కడ ఆయనకి తెలియదు అంటే అది మూర్ఖత్వమే. నాకు అసలు పరమభక్తి అబద్ధం. పరమభక్తి ఉన్నవాడు ఎవడు, అఖండ విశ్వాసం గురువుల పట్ల గాని పరమ ఎవరి పట్ల ఉన్నా సరే, అంటే నేను బాహ్యం నిర్వహించక, గురువులు అంటే సద్గురువుల గురించే చెప్తున్నాను. అఖండ విశ్వాసము ధైర్యము ఉన్నవాడు ఎవడు, వాడు అసలు అబద్ధాలు ఆడాడండి. మనసా వాచా కర్మణ ఎవరిని బాధ పెట్టడు. బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీ గురువు ఎప్పుడైనా మాటలతో బాధ పెట్టాడా చెప్పండి, చేతలతో? లేదు గురువు గారు. మీరు అసత్యం ఆడుతున్నారని తెలిసినా సరే తెలుసుకుంటాడులే వీడు అనుకున్నారు. ఎందుకంటే పాపం వాడు ఏదో చెప్పినప్పుడు సరే అన్నాడు, కానీ మిమ్మల్ని ప్రోత్సహించలేదు. మీరు ఎన్ని దోషాలు చేస్తున్నారు సందేహం లేదు. ఎప్పుడు బియాండ్ లిమిట్ అయినప్పుడు కోపడ్డాడు. నేను అందులో ఏం ధైర్యంగా కోపడ్డాడు, రహస్యంగా కోపడ్డాడండి? లేదు. 10 మంది ఉన్నా తిట్టాడు ఆయన. 10 మందిలో తిట్టాడని మీరు ఫీల్ అయ్యారు. రహస్యంగా తిట్టచ్చు కదా అని. ఎందుకు 10 మందిలో తిడతాడండి? ఆయన నిర్భయత్వం కాబట్టి. రహస్యంగా ఎందుకు తిట్టాలి? అంతే తప్ప మీరు చేసే పనులకి అప్పటికప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాడా? మీరు చేసే పనులు తెలియదా గురువుకి? ఎప్పుడు మీరు అనుకుంటారు అంతే, ఏదో చేస్తారు మతలబులు. ఎన్నో దోషాలు లేవా? ఉన్నాయి, ఏ సందేహం లేదు. గురువుకి తెలిసినా గమనించినట్టు ఎందుకు ఊరుకుంటాడు? పిల్లల్ని బాధ పెట్టడం ఇష్టం లేక,
అది ఎప్పుడైతే దోషాలు, ఆయన కృష్ణుడు దోషాలు లెక్కబెట్టినట్టుగా 100 దోషాలు అన్నట్టుగా ఎప్పుడు మీరు బియాండ్ అవుతారో అప్పుడు ఆ దోషాన్ని పట్టుకుని మొత్తం కడుగుతాడు. అవును. అవును. మళ్ళీ చేస్తామండి అంటే ఇంకేం చేస్తాడండి? అంటే అక్కడ వాడిలా అంటే దేహం, వాడి దేహము ఎల్లకాలం ఉండదు, గురువు దేహము ఎల్లకాలం ఉండదు. దేహం ఉన్నన్నాళ్లే గురువు నీకు బోధ చేయగలుగుతారు. ఒరే ఇలా ఉండరా అలా ఉండరా అని చెప్తారు, చెప్పగలుగుతాడు. నువ్వు గురుదేహం ఉన్నప్పుడు వినని వాడివి, గురువు దేహం లేనప్పుడు ఎలా వింటావండి? వినలేము. విని నువ్వు ఇప్పుడే బాగుపడకపోతే గురువుకి దేహం లేకపోయినప్పుడు నువ్వేం బాగుపడతావు? ఇంకా సాక్షాత్ విన్నప్పుడు ఏదో చేసినప్పుడే. పిల్లల్ని అనరండి మీరు, ఒరే నేనున్నాను నాలేరా నిన్ను అని ఏదో డైలాగులు కొట్టరు. అవును. మరి ఈ జన్మలోనే ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి, ఆ పరబ్రహ్మ స్వరూపం అవ్వాలి అని తాపత్రయము లేసమాత్రంగా ఉంటేలాగా. ఎందుకంటే తరాజులో వేస్తే బ్రహ్మము పాపం పైకి తేలిపోయాడు, పైన ఉన్నాడు కాబట్టి. మరి అలా కాదు కదా, పరబ్రహ్మమే ఇక్కడ స్థిరంగా ఉండాలి. ఆయన అసలు పైకి లేవనివ్వకూడదు, మీలో స్థిరంగా ఉండాలి ఆయన. మీరేమో ఆయన్ని నెట్టేస్తున్నారు, పక్కకు తిప్పేస్తున్నారు. అది సినిమాలో కొంచెం పిసినారు వాళ్ళని చూడండి, వాడు అగరత్తి ఇచ్చేసో లేదా హారతి ఇచ్చేసో ఆపేస్తాడు, ఒక 2 నిమిషాలు తిప్పి మళ్ళీ మర్నాడు అదే ఇస్తాడు. దానివల్ల ఏమిటండి? సరే, దానివల్ల ఏమిటవుతుందో వాడి సంగతి వాడు చూసుకుంటాడు. కానీ ఇప్పుడు మీకు ఏం చెయ్యకూడదో, ఏం చెయ్యాలో, ఎలా దోషరహితులుగా ఉండాలో ఎన్నో ఉన్నాయి. మీకు తెలిసింది చక్కగా సుస్పష్టంగా చెప్పండి. అంతే తప్ప అమ్మో నాకు తెలిసింది వీడికి తెలిస్తే వీడు నాకన్నా ఇదైపోతాడేమో అన్న భావన మీలో ఉందనుకోండి, దోషమే కదా. మరి గురువు అలా అనుకుంటున్నాడా? లేదు. మరి మీరెందుకు అనుకుంటున్నారు? గురువుని ఆశ్రయించిన వాళ్ళ గురించి చెప్తున్నారు. మరి ఎందుకని దోషాలు తీరిగ్గా మిమ్మల్ని దోషరహితులుగా ఉండండిరా అంటుంటే ఎందుకండి? మీకు తెలిసింది చక్కగా ఎలా చేయాలో స్పష్టంగా చెప్పండి. ఏదో చెఫ్ సీక్రెట్ అంటారు, హోటల్లో రహస్యాలు, వంటల్లో రహస్యాలు, ఆ రహస్యాలు ఎందుకండి మీకు రహస్యం? అసలు అవసరం లేదు. ఇప్పుడు మీరు అంతా చెప్పినంత మాత్రాన వాడికి అది అంత బాగా వస్తుందని రూల్ ఉందా? ఇప్పుడు గురువు రహస్యాలన్నీ చెప్తూనే ఉన్నాడు, ఇంత బోధ చేశాడు, ఏమైందండి? పూర్తిగా గురువు ఎంత ఆత్రంగా ఎంత నిష్టగా అన్ని చేస్తున్నారో మీరు అంత మనసావాచ కర్మణ, అంటే గురువు యొక్క ఉపదేశం ఎంత మనసావాచ కర్మణ ఉన్నదో మీరు అలా స్వీకరిస్తే చెప్పగా గుప్పెడ ముయ్యకుండా 2 దోసిళ్లతో చక్కగా ఆ యొక్క ఉపదేశ అమృతాన్ని స్వీకరిస్తే ఆ అమృతం మీలో ఉన్న సమస్తాన్ని ప్రక్షాళన చేస్తుంది. గురువు ఏమి వేరేగా మనస వాచ కర్మణ చేయకుండా ఉన్నాడా? మనసులో చేశాడు ఉపదేశం, భాషలో ఉంది, చేతల్లోనూ ఉంది, లేదా? డౌట్ ఉందా చెప్పండి. ఎక్కడ చెప్పండి, గురువు గారు మీరు ఇలా చేశారని చెప్పండి. నాకేం ఫీలింగ్ లేదు, నేనేం ఈగో ఫీల్ అవ్వను. లేదు గురువు గారు మా పట్ల చేశారానండి. కొంతమంది అప్పుడు అనుకున్నారు, మొదట్లో కొంచెం గమ్మత్తుగా నవ్వుకున్నాను నేను. వారి పట్ల అభిమానం ఎక్కువ, వీరి పట్ల అభిమానం ఎక్కువ. ఏమిటి వాళ్ళకి తెలిసిన అభిమానం అంటే ఏమిటి? అంటే అదే వాళ్ళది అనుకోండి, చెప్తున్నాను. ఏం పర్వాలేదు, మీరు చెప్పొచ్చు, నన్ను అడగచ్చు కూడా, గురువు గారు మీరు ఇలా చేశారండి అని. కాబట్టి ఇక్కడ గురువు ఎంత మనసావాచ కర్మణ మీకు బోధ చేస్తున్నారో మీరు అంతా ఓపెన్ గా చక్కగా ఆ యొక్క దోసిళ్లతోటి ఆ ఉపదేశ అమృతాన్ని స్వీకరిస్తే మీలో ఉన్న సమస్త దోషాలు ఆ సెకనే ప్రక్షాళన అయిపోతాయి, మరల ప్రవేశించకుండా. బాగా గుర్తుపెట్టుకోండి. మరలా ఇంకా చూడండి, బీజం మొలకెత్తదంటారు. మీరు దాని మీద ఇంట్లో పిచ్చి మొక్కలు అదేదో ఉంటుంది కదా, ఏదో యాసిడ్ ఏదో వేస్తారు, మళ్ళీ మొలక ఎత్తుతుందా? ఎత్తదు. ఆ చెట్టు మళ్ళీ రాదు.
అక్కడ బాహ్యం కాబట్టి దానికి అలాంటిదే చేయాలి. మీలో ఇంకా విష బీజాలనండి ఈ క్రూర మృగాలు అనేవి మీలో ప్రవేశించవు. అవి ప్రవేశించకుండా ఉండాలి అంటే కేవలం పరమాత్మ యొక్క పరమ అనుగ్రహం, సద్గురువుల యొక్క పరమ అనుగ్రహమే తప్ప ఇంకా వేరేది ఏది కాదు. మీరు ఎంత ప్రయత్నం చేయండి, ఒకటి తీస్తే ఇంకోటి పెట్టుకుంటున్నారు. సర్వము తీసేసి సరెండర్ అవ్వాలి కదా. అవును. సర్వస్వ శరణాగతి అంటే అదే, విశ్వాసం అంటే అదే, ఆచరణ అంటే అదే. అందుకనే సర్వకాల సర్వావస్థలందు ఆ నామస్మరణ మానకండిగా. ఆ పరబ్రహ్మం దగ్గర మీరుంటే మీరు ప్రక్షాళన ఎలాగైతే నది ప్రవహిస్తూ వస్తూ ఉంటుందో అలాగే మీరు నామస్మరణ చేస్తూనే ఉండండి సముద్రం వచ్చే. అంటే మీలోని సర్వ దోషాలు నశించే వరకు. అది ఎలా తెలుస్తుంది మీకు? ఎందుకండి, నదికి తెలుసా అది ప్రవహిస్తూ ఉంటుంది, ఎటు వస్తే అటు, ఎటు పల్లం ఉంటే అట్లా అది ప్రవహిస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, అన్నీ చేస్తుంది. మీరు అలాగే చేస్తూ ఉండండి అంతే. అలాగేనమ్మా. ఏ సెకండ్ మీరు పరబ్రహ్మంలో లీనమవుతారో మీరు చెప్పలేరు. అది ఆయన పని చెయ్యటం మీ వంతు, మిగతా కర్తవ్యం అహమి అహం అన్న మాట ఆయన నిలబెట్టుకుంటాడు. కాబట్టి నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు, నీ ధర్మం ఇది, నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠించు. దైనందిన జీవితంలో ఇది నువ్వు చేయవలసింది. ముందు నువ్వు నామస్మరణ అనే ఆయుధాన్ని వదలకుండా పట్టుకో. అది నిన్నెప్పుడూ కూడా ఉన్నతంగానే ఉంచుతుంది, సందేహం ఏమీ లేదు. శుభం భూయాత్.